భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి. అగ్రరాజ్యంలో ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అవ్వాలనుకున్న తెలుగు వారికి కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా అమెరికన్లకే అంటూ రెండోసారి అధికారానికి వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద బాంబే పేల్చారు. భారత ఐటీ నిపుణులపై ఆటం బాంబు వేశారు. దీంతో లక్షలు ఖర్చు పెట్టి చదువులు పూర్తి చేసి అమెరికా వెళ్లాలనుకున్న వారికి ఇప్పుడు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాలో ఐటీ, ఇతర ప్రత్యేక నైపుణ్య ఉద్యోగాలు చేయడానికి అవసరమైన H1B వీసాలకు కొత్తగా $1,00,000 ఫీజును ప్రకటించారు. అంటే దాదాపు 90 లక్షల రూపాయలు. ప్రస్తుతం H1B దరఖాస్తుకు చెల్లిస్తోన్న $2,000 నుంచి $5,000 ఫీజుకు ఇది అదనం. ప్రస్తుతం అమెరికాలో భారతీయుల సగటు వేతనమే $1,00,000 లేదు. అలాంటి కొలువు కోసం ప్రతి H1B దరఖాస్తుతో పాటు $1,00,000 చెల్లించాల్సిందే. అది అభ్యర్థిని ఎంచుకొని H1Bకి స్పాన్సర్ చేస్తోన్న కంపెనీయే చెల్లించాలి. $1,00,000 ఫీజు రసీదును జత చెయ్యనిదే H1B దరఖాస్తును పరిశీలించరు. ఏటా $1,00,000 చెల్లిస్తేనే H1B బతికి ఉంటుంది. కొత్త ఉత్తర్వులు ఇవాల్టి నుంచి అమలుకు వస్తున్నాయి. ఉత్తర్వు మీద సంతకం చేస్తూ ట్రంప్ మాట్లాడారు. H1Bలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయన్నారు. తమకు గొప్ప పనివాళ్లు కావాలని తక్కువ స్థాయి జీతాలతో పనిచేసే సామాన్య వ్యక్తుల కోసం అమెరికా ప్రజల ఉద్యోగాలను పణంగా పెడుతున్న కంపెనీలకు చెక్ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లూట్నిక్ మాట్లాడుతూ అమెరికాలో ఏటా 2,81,000 మంది ఉద్యోగాల ద్వారా గ్రీన్ కార్డులు పొందుతున్నారని చెప్పారు. వారి సగటు వార్షిక ఆదాయం $66,000 తెలిపారు. దాంతో సాధారణ ప్రజల కన్నా వీరు ప్రభుత్వ పథకాల సహాయాన్ని అభ్యర్థించే అవకాశం 5 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు. తమకు అమెరికా ఉద్యోగాలు దొంగలించే వారి కన్నా అమెరికాలో ఉద్యోగాలు సృష్టించే గొప్ప వ్యక్తులు కావాలని అన్నారు. తాజా పథకంతో అమెరికా ఖజానాకు ఏటా $1,00,000 కోట్ల అంటే 90 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుందన్నారు. ట్రంప్ నిర్ణయం తర్వాత కంపెనీలు తన వ్యూహాలను మార్చుకుంటాయని భావిస్తున్నారు. జీతాల్లో కోతలతో లాభాలు పెంచుకోవటం లాంటి అడ్డదారుల నుంచి విరమించుకోవచ్చు. ఆటోమేషన్, విదేశాలకు పనిని అవుట్సోర్స్ చేయటం, అమెరికన్ల నైపుణ్యాలు పెంచటం మీద దృష్టి సారించే అవకాశం ఉంది. విదేశీ నిపుణులు అమెరికాను వదిలి వేరే దేశాలను వెతుక్కుంటారని భావిస్తున్నారు. H1B గడువు ముగిసిన ప్రతి ఉద్యోగి తాను కంపెనీకి అవసరమని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిపుణులను అమెరికాకు తెచ్చుకోవడానికి H1B కాకుండా O1, EB1A లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను కంపెనీలు చూసే అవకాశం ఉంది. ట్రంప్ ఉత్తర్వు కోర్టుల ముందు నిలబడుతుందా అన్న అనుమానం కూడా ఉంది. గత ఉత్తర్వులలాగే దీనిపైన కోర్టులు స్టేలు విధిస్తాయని భావిస్తున్నారు. అలాంటి ఫీజులను విధించే అధికారం కాంగ్రెస్కే కానీ అమెరికా అధ్యక్షుడికి లేదని పలువురు న్యాయవాదులు వ్యాఖ్యానించారు. వీసా ఫీజులు వాటి ప్రాసెసింగ్కు అయ్యే ఖర్చును వసూలు చేసే విధంగా ఉండాలి కానీ దాని నుంచి లాభాలను గడించే విధంగా ఉండరాదని చెబుతున్నారు. గంటల వ్యవధిలోనే ట్రంప్ నిర్ణయాలపై ఆగ్రహ జ్వాలలు పెల్లుబిక్కాయి. దాంతో అమెరికా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఔత్సాహికుల కోసం అమెరికా US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ క్లారిటీ ఇచ్చింది. $1,00,000 ఫీజు కొత్త H1B వీసా దరఖాస్తుదారులకే వర్తిస్తుందని తెలిపింది. ఈ ఫీజు ప్రతి సంవత్సరం చెల్లించాల్సింది కాదు. ఇది ఒకసారి మాత్రమే చెల్లించాల్సిన ఫీజు అని చెప్పింది. ఇప్పటికే వీసా ఉన్నవారికి లేదా కొత్త వీసా పొందిన వారికి ఈ ఫీజు వర్తించదని తేల్చింది. ఈ ఫీజు వీసా రెన్యువల్ పై కూడా వర్తించదని కూడా తెలిపింది. ప్రస్తుతం H1B వీసా కలిగిన వారు అమెరికా బయట ఉన్నా తిరిగి దేశంలోకి రాకున్నా కూడా ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని వివరించింది. $1,00,000 ఫీజు వీసా దరఖాస్తుపై ఒక్కసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇది కొత్త వీసాలు పొందుతున్న వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. దాంతో భారతీయులు ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.